ఇక్కడ కూడా అడగండి మీకు, ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడను అన్నాడు. యోహాను సువార్త వచ్చేటప్పటికి మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇవ్వబడను. రెండు కూడా అడుగండి ఇవ్వబడను. ఇంకా ఏం చెప్తున్నాడంటే, కొత్తగా ఎదరికెళ్ళేటప్పటికి ఇంకా ఏం చెప్తున్నాడంటే, నీకు ఇష్టమైంది అడుగు ఇవ్వబడను. అంతేనా? అడుగుడి ఇవ్వబడనని ఇక్కడ ఉంది. ఎదరికెళ్ళేటప్పటికి గేర్లు మార్చాలి కదా, స్పీడ్కి వెళ్ళేటప్పటికి గేర్ ఎక్కువై ఇక్కడ ఏమన్నాడంటే, నీకు ఇష్టమైంది అడుగు నీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. అయితే అడగమంటున్నాడు, ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. రెండోది, ఇష్టమైంది అడుగు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అడుగు అంతే, నాకు ఇష్టమైంది ఇస్తానంటలేదు, ఆయనకి ఇష్టమైంది ఇస్తానంటలేదు. నీకు ఇష్టమైంది అడుగు నేను ఇస్తాను అంటున్నాడు. చూసారా గొప్ప దేవుడు. ఇప్పుడు ఇస్తానులే అంటే అవతలలు మనకు నచ్చినట్లు చేయరు. ఎవరన్నా ఇస్తానంటే నాకు ఇది కలిగింది నేను ఇస్తాను అని అంటాడు. అంతేనా? ఇప్పుడు ఇస్తానంటారు, అడిగేవనుకో ఇస్తానులే అంటాడు. నాకు 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు ఇస్తారా అమ్మా? ఉదాహరణ ఇస్తారా? లేదు, నాకు ఇది కలిగి ఉంది ఇది ఇస్తున్నాను అంటారు. అంతే కదా? కానీ ఇక్కడ ఈ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇష్టమైంది అడుగు నేను ఇస్తాను. ఇంక ఇష్టమైందంటే నీ కోరిక, ఏం కోరుకున్న దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. మూలవాక్యం ఏంటంటే అడుగుడి ఇవ్వబడును. దేవునికి స్తోత్రం. అడుగుడి ఇవ్వబడును. ఇప్పుడు ఎలా అడగాలి? అడగడం అంటే, దేవుని అడగడం అంటే ప్రార్థనే పరిస్థితులను మారుస్తుంది. ఇంకా అంటారు అడుక్కోవాలంట దేవుని, ఆర్డర్ లేకూడదంట. ఏం చేయాలంటే దేవుని డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేయడానికి మనం ఏం చేయాలంటే సరిపోం అమ్మా. డిమాండ్ చేయడానికి మనం సరిపోతామా? ఏ పాటి వాళ్ళు మనం? అయినా ఆయన ఏమన్నాడంటే, నీకు ఇష్టమైంది అడుగు నేను ఇస్తానంటున్నాడు. అయితే మనం ఇప్పుడు ఎలా అడగాలి? నీకు ఇష్టమైంది దేవుని అడిగి పొందుకోవాలంటే, అడిగింది మనము పొందుకోవాలంటే ఎలా అడగాలో మనం నేర్చుకోవాలి. అమ్మ బైబిల్లో చాలా ఉన్నాయి, ఎలా అడగాలో నేర్పించారు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలు నువ్వు అలా అడిగితే సమయం రాబోతుంది, ఒక నిర్ణయకాలం. దేవుడు ఖచ్చితంగా నీకు ఇష్టమైనది అడగమన్నాడు, దేవుడు ఇచ్చేస్తాడు. అడుగుడిని మీకు ఇవ్వను. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా లేకపోతే దాన్ని నువ్వేం చేయాలంటే లింక్ అప్ చేసుకో. ఖచ్చితంగా దేవుడు నీకు ఇష్టమైంది దేవుడు ఏం చేస్తాడంట ఇస్తాడు. సిద్ధమేనా? దేవునికి స్తోత్రం. 2 చేతుల పైకి ఒకసారి బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మా యవనస్తుల్ని ఐఎమ్ రెడీయా అంటే ఓ అంటారన్నమాట. ఎంత గట్టిగా అంటారు, ఓ ఎస్ అంటారు. అంటే సిద్ధంగా ఉన్నాం అంటారన్నమాట. ఇప్పుడు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? ఇష్టమైన పొందుకోవడానికి అడుగుడి ఇవ్వబడును. మీకు ఏది ఇష్టమో అడగండి, అది నీకు నేను ఇస్తాను. ఇప్పుడు ఎలాగ అడగాలి? అడిగే విధానం ఏంటో మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పక తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధుడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఎలా అడగాలంటే, యేసు ప్రభు గారు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించారంట. కొండ మేంచి ప్రసంగం అయిపోయి కొండ మీద ప్రసంగం చేసాడు ఆయన. ఆ యొక్క ప్రసంగము ముగించుకొని కొండ దిగి వస్తుండగా బహుజనము ఆయన వెంబడించేవారంట. ఎందుకు వెంబడించేవారంటే, ఆయన రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఏం చేసేవారంటమ్మా? రాత్రంతా ప్రార్థన చేసేవారు. ఉదయాన్న దేవుడి వాక్యం అందిస్తూ
అలాగ వాక్యం ద్వారానే అనేకులు ఏమైపోయారంటే స్వస్థత పొందేసుకునేవారు. ఏం పొందుకునేవారంటమ్మా? స్వస్థత. మామూలు స్వస్థతలు కాదు. చూస్తే స్వస్థత, మాట్లాడితే స్వస్థత, ముట్టుకుంటే స్వస్థత. ఎలాంటి రోగిష్ఠుడైనా సరే ఆయన దగ్గరికి రాగానే వెంబడించగానే దేవుడు వారికి ఏమైందంటే వాక్యం వింటూ కూడా చాలా మంది ఏమైపోయారంటే స్వస్థత కలిగి ఉన్నారు. అటువంటి టైంలో ఒక కుష్టి రోగి ఆయన దగ్గరికి వచ్చాడంట. ఇంకో దిక్కున ఉంటుంది, ఆయన మోకాలు ఉన్నాడంట. వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అమ్మా ఆయన దగ్గరికి వచ్చి మోకాలుని అడుగుతున్నాడంట. మనం ఎలా అడగాలి చూడండి. ఇప్పుడు కుష్ఠరోగి అడిగాడు. మొట్టమొదటిగా మనం ఎలా అడగాలంటే, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము. దేవునికి స్తోత్రులియా. ఈయన చాలా తెలివితేటలు కలిగిన వాడు, తెలివిగా అడిగాడు. మనం కూడా దేవుని అడిగేటప్పుడు చాలా తెలివిగా అడగాలి. తెలివి నీకు ఇచ్చాడు దేవుడు. ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆ తెలివితేటలు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఇస్తాడు. కనిపెట్టాలి. దేవుడి దగ్గర ఏం చేయాలంటే కంగారడిపోకూడదు. కొంచెం ప్రార్థన చేసి కనిపెట్టాలి. అప్పుడు ఆలోచన ఇస్తాడు. ఆ విధంగా నువ్వు అడిగితే ఆ నిర్ణయ కాలం ముందు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే చేస్తాడు. ఒక్కొక్క కార్యం ఎలా ఉంటుందంటే వెంటనే జరిగిపోతాయి. ఒక్కొక్క కార్యం ఏమైపోద్దామా వెంటనే జరుగుతుంది. ఒక్కొక్క కార్యం నీ విశ్వాసం పెంచడానికి దేవుడు చూస్తాడు. అన్నీ తెలుసు కదా ఆయనకి. నీ నమ్మకత్వం పెంచడానికి, నీ విశ్వాసం పెంచడానికి, నీ భక్తిని పెంచడానికి, కొంత దేవుడికి దగ్గరగా చేసుకోవడానికి. అంతే. దానికోసం ఏం చేస్తుంటే లేట్ చేస్తాడనమాట. వెంటనే ఇచ్చేసామనుకో అడగని ఇచ్చేద్దని చెప్పి మనలోకి ఏమొచ్చుతుంది? ఒక ధైర్యం వచ్చేది కదా. ఇప్పుడు ఏలియా ప్రభు పంపించాడు. అరే పచ్చుతో ఉన్నాడు కదా అని చెప్పేసి ఏలియాని ఏం చేసాడంటే దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యే ఇక్కడ రమ్మన్నాం, ఇక్కడికి వచ్చాను, ఎడారిలా ఉంది, నాకు ఆహారం పెట్టినోళ్ళు కూడా లేరు, ఎలా ప్రభువా అనుకున్నప్పుడు కాకులను పంపించాడంట. ఎవరిని పంపించాడమ్మా? కాకులను పంపించాడంట. ఈ కాకులు ఇలా ప్రార్థన చేసాడు లేదు, ఇలా అనుకున్నాడు లేదు, అన్నీ వచ్చినాయి. కాకులు వచ్చి రొట్టి చేపలు తీసుకొచ్చాయంట. రోజును పొద్దున్న సాయంత్రం అలా ప్రార్థన చేయగానే పొద్దున ప్రార్థన చేసి చూడంట. మళ్ళీ సాయంకాలం సంగతి ఏంటి ప్రభు అన్నప్పుడు కాకు ఒక కాకి కాదు, కాకోలం అంటే కాకులు. ఒక్కొక్కసారి చూడండి దాని ఐక్యత చాలా కాకి మనకి నీచకంగా కనబడి ఎత్తుకెళ్ళిపోతే దొంగలా కనబడుతుంది, కానీ దాని ఐక్యత వేరేగా ఉంటుంది. కాకి చచ్చిపోయినప్పుడు ఎంతమంది వస్తారో, మనుషులు చచ్చిపోతే వస్తారా, వెంటాడతారని చెప్పి పెళ్ళిళ్ళకి వెళ్తారు, అమ్మ పుట్టినరోజులకి వెళ్తారు, అన్ని శుభకార్యాలకు వెళ్తారు. చావుకు మాత్రం అందరూ రారు. పెళ్ళికి కుటుంబంతో సహా వచ్చేస్తారు. పిల్ల పిసికి గిసికి ఇంట్లో ఉన్న వాళ్ళకి గిసికి గసికి అందరు మూట కట్టుకుని వెళ్ళిపోతారు. అదే సాగుకు అనుకో, నువ్వు ఉండు నువ్వు వెళ్తానులే, ఏదో ఒకరు వెళ్తా సరిపోద్ది, నువ్వు ఉండు అంటారు. అవునా కదా? ఎవరైనా అంతే కదా. కాకులు చచ్చిపోతే ఒక్క కాకి చచ్చిపోయిందంటే కాకోలం అంతా వచ్చేసి ఇంకా సరిపోక కావని ఏడ్చి ఇంకా ఎవరైనా ఉన్నారేమో కొంచెంసేపు ఏడ్చి అది చాలా సేపు పోయేదాకా మానవ ఎంత ఐక్యతగా ఉంటాయో అవి. దేవునికి స్తోత్రం. కష్టం వచ్చినప్పుడు యూనిటీ కలిగి ఉంటాయి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు. అటు మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కష్టం వచ్చినప్పుడు అందరూ ఏమవ్వాలంటే కలవాలి. మనం ఎలా కలవాలంటే ప్రార్థనలో కలవాలి. ఎలా కలవాలమ్మా? ఓ సహోదరు కష్టంలో ఉన్నప్పుడు అందరు కలిసి ఏం చేయాలంటే ఏకమై ప్రార్థన చేయాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి సోదరులో ఉంటే, ఒకవేళ బాధల్లో ఉంటే, ఇబ్బందులు ఉంటే అందరూ వెళ్ళి మనం ఏం చేయాలంటే పలకరించాలి, ప్రార్థన చేయాలి. అంతే తప్పుడు ఆడు పెళ్ళి అవుతుంటే, పుట్టినరోజు అవుతుంటే అందరూ వెళ్ళి వెళ్తే దానివల్ల ఉపయోగం లేదు. సంతోషంగా ఉన్నవారింటికంటే ప్రలాపం ఇచ్చేవారింటికి మేలు. ఒక జన్మదినం కంటే మరణదినమే మేలు. మన విషయంలో మరణదినమే మేలు. దేవునికి స్తోత్రం. అది విషయం ఏంటంటే పొద్దున్న కాకి వచ్చేస్తుంది, సాయంకాలం ఏం చేస్తుందమ్మా? వచ్చేస్తుంది. ఉత్తులు వచ్చేస్తున్నాయా? కాకోలం వచ్చేస్తుంది. అది ఒకటి కాదు, కొంతమంది వచ్చేసి రొట్టును చేపలు ఏం చేస్తుంది? పాడేస్తుంటే కడుపు నిండా తినేస్తుంటే అయ్యారు. ఇది అలవాటు అయిపోయింది. మనసులో ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసాడంటే ప్రార్థన చేస్తలేదు, కాకి కోసం చూస్తున్నాడు. అమ్మా ఏ కోసం చూస్తున్నాడు? మరి అడగగానే వచ్చేస్తుంది పొద్దున సాయం ఇలా ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది కదా. అందుకే ఏం మానేసాడు ఇప్పుడు? ప్రార్థన మానేసి అలా చూస్తున్నాడు. కాకి రావట్లేదు. ఏం మానేశాడు మీరు? అడుగుడి
ఇవ్వబడను. అంతే, అడుగుడి ఇవ్వబడను. ఇప్పుడు ఏలియా ప్రవక్తే, భక్తుడే, ఏం చేస్తలేదు, అడగకుండా ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు. అలాగే ఎత్తాయని ఇంకా రావట్లేదేటి, ఇంకా రావట్లేదు, రావు. మనం కూడా ఆయనకి అన్నీ తెలుసు, అడగకుండా అక్కర్లన్నీ తీర్చేవాడు, మన హృదయ రాశి. కానీ మనం ఏం చేయాలంట, అడగాలి. అడుగుడి ఇవ్వబడును. చాలామంది దేవుడు తెలుసు, నా కోసం తెలుసు, నేను ఎలా బాధపడుతున్నానో తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నానో తెలుసు, అన్ని దేవుడికి తెలుసు. ఎందుకు తెలీదు, తెలుసు. కానీ అమ్మైనా సరే ఎప్పుడు పెట్టలోపు పెడుతుంది. ఆకలిస్తే ఏం చేయాలి, తొందరగా కావాలంటే ఏం చేయాలి, అందుకే అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. రెండోది ఏమన్నాడు, మీకు ఇష్టమైంది అడుగు, నేను నీకు ఇస్తానంటున్నాడు. ఎలా అడగాలి? ఇదిగో కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చాడా లేదా, బాగా అర్థం చేసుకుని. అన్ని ఇచ్చేలే దేవుడు, ముందు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు, ఎవరి దగ్గరికి రావాలో వారి దగ్గరికి వచ్చాడు. మనం ఎవరిని అడగాలో వారిని అడగాలి. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే కుదరదు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. అప్పులతున్న సహోదరి మనకి 2 రాజుల్లో గ్రంథంలో తీయద్దు, మీరు వింటే చాలు, నా వైపు చూసి వినండి, నేను చెప్పేస్తాను. దేవునికి స్తోత్రలియా. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే అక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. తన భర్త ఏలియా గారి దగ్గర, ఎలీషా దగ్గర మంచి ప్రవక్త దగ్గర ఒక శిష్యత్వం కలిగి ఉన్నాడు. మంచి శిష్యుడు, నమ్మకమైన శిష్యుడు. అయితే ఒక దినాన చనిపోయాడు. ఎప్పుడమ్మా చనిపోయాడు. అయితే ఈవిడ అప్పులతో ఉంది, అప్పులు అయిపోయింది. పర్లేదు, 2 కొడుకులు ఉన్నారు. మన దుర్గారులాగా ఎంతమంది అమ్మా, 2 కొడుకులే. ధైర్యంగా 2 కొడుకులు ఉన్నారు అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే, కొద్ది ధైర్యం ఉంది, పర్లేదు భర్త చనిపోయినాక ఉన్నారు, వీళ్ళేదో చేసేసి వీళ్ళేదో పని చేసేసి నా అప్పులన్నీ తీరిపోతాయి అనుకుంటే, అప్పులలో వచ్చి ఏం చేశారంటే 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతాం అని చెప్పి ఇంకొకడు ఏం చేసి తీసుకెళ్ళిపోయి దగ్గర పెట్టుకున్నారు. మరి ఈవిడికి ఆధారం ఏది తెలియదు. బోలు మంది ఉన్నారు చుట్టుపక్కన, భర్తకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఈవిడ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళాలో వారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, నాతో నీకేం పనివమ్మా అన్నాడు. నువ్వేం కలిగి ఉన్నావు అన్నాడు. అదేంటంటే నేను కలిగి కాను బాబు, మా ఆయన గారు మీ పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు, భక్తి చేసేసాడు, నమ్మకంగా ఉన్నాడు, బ్రతికినంతకాలం మీ దగ్గర ఎంతో నమ్మకం ఉండి పరిచయం చేశాడు, ఆయన చేశాడు, ఆయన పొందుకున్నాడు, ఆయన పని అయిపోయింది, అసలు నువ్వేం కలిగి ఉన్నావు అన్నాడు. కొద్దిగా నూనె కలిగి ఉన్నానయ్యా అంది. అప్పుడు ఆయన ఒక మంచి ఏం చెప్పాడు, ఒక ఉపాయం చెప్పాడు. అమ్మ ఇలా చేయి అని. అది చేయగానే ఆమెకున్న సమస్య అంతా ఏమైపోయింది, వెళ్ళవలసిన వాడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి ఖచ్చితంగా ఏమైంది, తిరిందా లేదా, అయిందా లేదా. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, మనం తగ్గలేదు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, తగ్గలేదు, ఇంకొకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ వెళ్ళగానే తగ్గిపోయింది. అత్తమ్మ ఎక్కడికి వెళ్తాం ఇంకా అమ్మా, మళ్ళీ మొదటి నుంచి వస్తావా, ఈడు చేసాడు కానీ మరి పని ఉపయోగం లేదు. ఆ 3వ డాక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన బాగా చెయ్యి పట్టుకోగానే చూసాడు లేదు, ఇలాగా ఒక్కొక్క చెయ్యి మంచిది ఉంటుందంట, అలా పట్టుకునే కానీ చెప్పేశాడు. వెంటనే అయిపోయింది, రోగం ఎక్కడిదక్కడికి ఎన్ని రోజులు పట్టింది, రోగంతో పోయింది అని చెప్పేసి, ఇంకా చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా ఏదొచ్చినా పిల్లలకు వచ్చినా ఎవరికి వచ్చినా ఫ్యామిలీ డాక్టర్ అయిపోతాడు. ఫ్యామిలీ డాక్టర్ అంటారు వెంటనే. ఏ డాక్టర్ అమ్మా, ఫ్యామిలీ డాక్టర్. కానీ యేసుప్రభు గారు ఎన్ని చేసినా మన ఫ్యామిలీ డాక్టర్ అవుతుంది. ఆయన వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు అంటాం కదా. మాకు స్పెషలిస్ట్ ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, కావాలంటే చెప్పమంటే చెప్తాం అంటారు లేదా. మన ఫ్యామిలీ డాక్టర్ ఎవరు చేసినా డాక్టర్లకే డాక్టర్. మన డాక్టర్ ఎవరు అనుకున్నారు, యేసుప్రభు. ఆయన ఫ్యామిలీ డాక్టర్గా నువ్వు తీసుకోవాలి. ఎవరైనా ఏ బాధ ఉన్నప్పుడు ముందు నువ్వు చెప్పవలసింది ఏంటంటే ఆయన కోసమే. ఆ తర్వాత ఏ ఉపమానమన్నా నువ్వు సహకరించినప్పుడు చెప్పుకుంటే, నువ్వు ప్రార్థన చేయాలి, ముందు దేవుడి కోసం చెప్పాలి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు అది పరిష్కారం అయిందంటే నమ్మడం జరుగుతుంది. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. అయితే కుష్ఠరోగి ఏం చేశాడంటే వచ్చాడు, ఆయన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఎలా అడగాలంట, మొదట ఆయన దగ్గర రావాలి. ఎలా పడితే అలా అడిగితే ఇవ్వడు. ఎక్కడికి రావాలి, దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకంటే దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఇంకో చోట ఉంటుంది, నేను కుష్ఠరోగం కోసం చెప్తాను తర్వాత. ఆ కుష్ఠరోగి మోకాలు ఉన్నాడంట. ఏమన్నాడమ్మా, మోకాలు వేసాడు. వచ్చి ఏం చేసాడమ్మా, పడుకున్నాడా,
చెప్పు. 1వ అధ్యాయము. పర్లేదు పాస్టమ్ గారు కొద్దిగా స్పీడ్గా ముందే నేను చెప్దాం అనుకుంటున్నాను, చెప్పేస్తున్నారు. పోనీ మంచిదే కదా, మన టైం కూడా కలిసి వస్తుంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి, అమ్మా ఏం చేశాడంటమ్మా, వచ్చి ఏం చేశాడు? ఊసులాడుకుంటున్నాడా, మాట్లాడుకుంటున్నారా? దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేస్తున్నామా? మోకాలుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యగలవని దేవునికి స్తోత్రలియా. చాలు, ఇక్కడ మనం చదువుకున్నది కానీ దానికోసం చెప్దామని వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు, మందిరానికి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు? మందిరం దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మోకాలు ఉన్నాడు. మోకాలు వేసి ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నాడు. చూడండి, మంచి మంచి ఆలోచన దేవుడి. నీకు ఇష్టమైతే ప్రభువా నన్ను నీవు. అసలు లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడు? స్వస్థపరచు యెహోవా అని ఉన్నదా కదా, స్వస్థపరచు యెహోవాను నేనే. నీకు ఇష్టమైతే అంటే ఆయనకి ఇష్టం ఉండదా? ఆయన బాగుపరచడానికే వచ్చాడు, పాడైపులను మనల్ని బాగు చేయడానికే వచ్చాడు, అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యకరంగా ఉంచడానికే దేవుడి భూమి మీదకి వచ్చాడు. మరి నీకు ఇష్టమైతే ఎలా అడుగుతున్నావు చూడండి, నన్ను శుద్ధి చేయ ప్రభా, నువ్వు అందుకే కదా వచ్చావు ప్రభా, అలా అట్లేదైనా మోకాలుని నీకు ఇష్టమైతేనే నాకు శుద్ధినిచ్చే. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు తన భక్తులకి ఆశ తీర్చాలన్నప్పుడు చిన్న పరీక్ష పెట్టి మంచి ఆలోచన ఇస్తాడు. మళ్ళీని ఆయనే పెడతాడు, ఆయనే మంచి ఆలోచన ఇస్తాడు. మీకు చెప్పాను చాలాసార్లు. ఒక భక్తురాలు చాలా దీక్షలో కనిపెట్టి తన అవసరం కొరకు, నాకు అవసరం తీర్చాలి, నా కోరిక తీర్చాలి, నా కోరిక తీర్చాలి ప్రభువా అని భక్తుడు, ఆ భక్తురాలు అడుగుతుందంట. ఒకరోజు భక్తుడి దగ్గరికి దేవుడు వచ్చేసాడు. అమ్మా ఏంటి నీ బాధ, నీ కోరిక ఏంటి చెప్పు, నేను తీరుస్తాను. అయితే ఒక కోరికే కోరుకో అని. ఏంటమ్మా, నువ్వు ఇంతగా దీక్ష కలిగి నన్ను బాధ పెడుతున్నావు కాబట్టి, నువ్వు ఇంతగా కన్నీళ్ళు కారుస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఒక కోరుకో. ఎన్ని కోరికలు అంటావు? ఒకటే కోరిక. అంటే ఇప్పుడు ఎన్ని ఉంటాయి మనకే? నేనైతే ఇంత లిస్ట్ ఇచ్చేతాను అమ్మా. రియల్ పార్క్ ఎక్కడికి వెళ్ళినప్పుడు వచ్చేస్తా లిస్టు అమ్మ. అవునా కదా, పెద్ద లిస్టు. అది అలా కుట్టేస్తుంటే పెరిగిపోతుంటే లిస్టు కూడతాం మనం. ఆత్మనాలప్పుడు తెంపుతుంది అది, లేదా అప్పుడు దాకా అలాగే వెళ్ళిపోతుంటుంది అలాగా. ఇప్పుడు మనం కూడా వచ్చి భక్తురాలా నీ కోరిక ఏదనుకో, కోరిక అనుకోవటం మొత్తం మొదలెడతాం. ఇప్పుడు పొద్దు నుంచి సాయంకాలం దాకా తీరా ఇంకా చెప్తాను ఇంకా చెప్పా అంటే ఇంకా పొద్దు నుంచి సాగే తెల్లారదాకా చెప్తాం మనం. చెప్పమా, అన్ని కోరికలు ఉన్నాయి మానవులకి. అందుకే ఆయన తెలివితేటలకు పరీక్ష చేసేటంటే ఒకటే కోరుకో. ఎన్ని కోరికలు కోరుకోవాలమ్మా? హాయ్ బాబు అంతా ఏడ్చి అడిగితే వచ్చాడు కదా సంతోషం అంటే ఎన్ని కోరికలు? ఒక్క కోరిక. ఏం చేయాలో అర్థం అవుతలేదు, ఆలోచిస్తుందంట. ఈవిడికి అసలు కళ్ళు లేవు. సరే కళ్ళు ఏం చేద్దాం, అడిగేద్దాం అని చెప్పేసి అనుకుంటుందంట మనసులో. ఏంటమ్మా దేశంగా ఇదొకలాగా ఉన్నావు, నువ్వు ఏంటి అలా ఉంటున్నావు, ఏంటి అలా బాధలో ఉన్నా అని చెప్పి వాళ్ళు కొడుకు వచ్చాడంట. కొడుకు వచ్చి ఏం చేశాడంటే, ఏంటమ్మా అంటే, ఏం లేదురా నాయన, నేను ఇలాగా కన్నీళ్ళు కాచినప్పుడు దేవుడు రాత్రి వచ్చి, భక్తురాలా నీకేం కావాలో కోరుకో, ఒకటే కోరుకో, ఇంకెక్కువ కోరుకోకు. నాకు మరి కళ్ళు లేవు కదరా, ఏం కోరుకోమంట. అమ్మ నీ వయసు ఎంత వచ్చేసిందే, ఇది పోయే వయసే కానీ ఉండే కాలం కాదు కదమ్మా, నీ వయసు పెద్ద అయిపోయింది కదమ్మా. ఇప్పుడు కళ్ళుండి నువ్వేం చూస్తావమ్మా? అయితే చండాలం, లోకం అంత భయంకరం. నీ కళ్ళు పోవడం మంచిది, చక్కగా లోకం చూడకుండా ఉంటావు హ్యాపీగా పరలో. ఎంత బాగా చెప్తుంది. కాబట్టి నీకు కళ్ళే అవసరం ఏముందమ్మా? నేను భార్య పిల్లలు కుటుంబం అంతుందమ్మా, ఆ పూట తింటానమ్మా, కొద్దిగా ఆస్తి ఉంటే బాగుంటుందమ్మా, ఏమీ లేవు కదమ్మా, కాబట్టి ఆస్తి కోరుకోమ్మా. ఏం కోరుకున్నామ్మా? భార్య భర్త అన్న. ఇంకా పిల్లలు లేరు, ఎవరు లేరు, కానీ ఏం కావాలట? బాబా పిల్లలు పుడతారు, ఎన్ని అవుతాయి, ఆస్తి కావాలి అని అన్నదంట. అవునారా బాబా, అలాగే బాబా అన్నప్పుడు అలా కొంచెం ఎప్పటికి కోడలు టీ ఎట్టుకుని వచ్చిందంట. అమ్మా ఏం చేసిందమ్మా? టీ ఎట్టుకుని వచ్చిందంట. అత్తయ్య గారు టీ తీసుకోండి అని అన్నప్పుడు, అమ్మ అక్కడ పెట్టండి. అది ఎట్టండి అలా ఉన్నారు ఏంటి అంటే, ఏం లేదమ్మా, ఏం లేదమ్మా అంటే, చెప్పండి ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు, ఏం లేదమ్మా, రాత్రి దేవుడు ప్రత్యక్షమై స్వరంతో నా బాధను ఆలకించి
వచ్చి, అమ్మా భక్తురాలా, నీ మొర విన్నాను, నీకేం కావాలో కోరుకో, ఒకటే వరం కోరుకో అని అన్నారు. వరం ఒకటే కోరుకోమన్నాడు కాబట్టి నాకు కళ్ళు లేవు కదా, కళ్ళు అడుగుదాం అనుకున్నప్పుడు మీ ఆయన నా కొడుకు వచ్చి అన్నాడు, నీకు కళ్ళు వచ్చి ఇప్పుడు ఏటి లాభం, ఏం సాధిస్తావులే, ఎలాగో వయసు పెద్ద అయిపోయింది కదా, ఇంకెందుకు నీ కళ్ళు, కాబట్టి నువ్వేం చేయాలంటే, నాకు ఆస్తి అవసరం, మా ఆవిడ ఉంది, ఇప్పుడు మేము ఇప్పుడు ఎదగబోతున్నాం, ఇంకా చాలా సంవత్సరాలు బ్రతికేస్తాం, కాబట్టి డబ్బు అవసరం, కాబట్టి డబ్బులు అడిగాను అన్నాడమ్మా అని అంటే, అత్తయ్యగారు నేను మాట చెప్పమంటారా, ఈ డబ్బులు గిబ్బులు ఆయన ఏదో జాబ్ చేస్తున్నారు, ఏళ్ళకైతే రేపైనా పెరుగుతుంది, ఏదో రకంగా ఆయన నేను కష్టపడితే ఏదో రకంగా వస్తుంది, పిల్లలు లేరు కదండి, పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరండి, ఆ వరం ఏదో కోరుకోండి, మంచి కొడుకుని ఇచ్చేలాగా అని చెప్పేసి ఆవిడ అందంట. ఇప్పుడు ముగ్గురు ఎన్ని కోరుకున్నవాడికి అడిగితే ఇంకా చెప్తారు, ఇంట్లో అందరూ అడిగితేనే, ఇంకా వాళ్ళ పెద్దమ్మని వాళ్ళ చుట్టాలో వచ్చిన వాళ్ళు అందరూ అడిగితే అందరూ ఏం చెప్తారా, ఎన్నన్నా చెప్తారు, వీళ్ళు ముఖ్య కుటుంబం కాబట్టి ఈవిడికి ఒక్క కోరికే ఎత్తానన్నాడు. కానీ ఈవిడ కోరికలు ఎన్ని ఉన్నాయి, కొడుకేమో ఆస్తి అడుగుతున్నాడు, అత్తగారేమో కళ్ళు కావాలి, కోళ్ళకేమో పిల్లోడు కావాలి, మరి ఎలాగా, ఆయన వచ్చి మళ్ళీ వచ్చేస్తారు సాయంకాలానికి రాత్రికి, నీకు ఆలోచించి బాగా కోరుకో అన్నాడు. ఆలోచన ఇచ్చింది కూడా ఆయనే, ఎందుకంటే జ్ఞానం కొదువై ఉంటే నన్ను అడిగి తెలుసుకో నేను ఇస్తాను అని అన్నాడు, దేవుడే అన్నాడు. మరి ఆవిడ ప్రార్థన చేసినట్టుంది, ఆ సమయంలో దేవుడు స్తుతించినట్టుంది, దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎంత గొప్ప జ్ఞానం అంటే వచ్చేసాడు. అమ్మా అడిగావా, నీ ఆశ ఇచ్చేయమంటావా, ఏం కావాలో చెప్పు అంటే, అయ్యా నా కోరిక నేను అడుగుతున్నానయ్యా, నేనయ్యా కల్లారయ్యా బంగారం పళ్ళంలో నా మనవడు తానం చేసినట్లు చూడాలయ్యా అని అన్నదండి. చూడడానికి ఇప్పుడు ఏం లేదు, కళ్ళు లేవు, బంగారం పనులు అంటే మనవడు చూడాలి, మనవడు ఎక్కడ వచ్చాడు, ఇక్కడ లేడు, మరి ఏంటంటే ఈవిడ ఆశ, ఒక్క మాటలో ఎన్ని వెళ్ళిపోయినాయి, చూడాలన్నప్పుడు ఈవిడ కళ్ళు తెరిచిపోయి అంట, బంగారం పనుల్లో మనవడికి ఏం చేస్తున్నాడు, అక్కడ తానం చేస్తున్నాడు. ఒక్క దెబ్బలో 3 దెబ్బలు అంటారు చూసారా, ఒక్క దెబ్బకి 3 దెబ్బలు అంటారు చూసారా, ఇదే చూసారా, అవసరం తీర్తానన్నాడు ఆయనే, అడిగి 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 పరీక్షించి ఒకటే ఎత్తానన్నవాడు ఆయనే, కానీ ఆవిడ జ్ఞానం ఇచ్చి 3 తన కోరికలు ఏం చేశాడు, మన దేవుడు కూడా తీరుస్తాడు. ఒకటి కాదు, నువ్వు ఒకటి అడుగుతావు, ఇమ్మని ఒకటి అడుగుతావు, కానీ ఆయన కోరికల అన్నా చూడండి, ఇచ్చిన తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇమ్మని అడగలేదు ఆమె, తన నమ్మకత్వాన్ని చూసి మళ్ళీ 5గురిని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, మళ్ళీ మగపిల్లనివి ఆడపిల్లని ఆవిడ ఏం అడగలేదు, ఇంక ఎక్కదో లేదు, ఒక బిడ్డని ఎత్తే నీకు ఇచ్చేస్తాను అన్నది, అడిగింది నమ్మకంగా ఏం చేసింది, చేసేసింది, తిరిగి మళ్ళీ 3 పిల్లల్ని ఇచ్చాడు, మళ్ళీ ఆడపిల్లని ఇచ్చాడు, అంతే. మరి మగపిల్లడు అనుకో మనకి ఏమనుకుంటుంది ఆశ, మొదట మగపిల్ల పుట్టించాడు అనుకో, మన ఆశ ఎలా ఉంటుందంటే, ఇంకొక ఆడపిల్ల వచ్చేది సరిపోద్ది, ఇంకా ఆడపిల్ల ఉంటే సరిపోద్ది అనుకుంటాం. మొదట ఆడపిల్ల పుట్టిందనుకో ఏం కోరుకుంటాం, మగపిల్ల ఉంటుంది కదా, ఇది ఆశ, ఆ ఆశ ఉంటుందని ఎవరికి తెలుసు, ఆయన తెలుసు. అందుకే ఆయన ఆశ తెలుసు కాబట్టి అడగమన్నది ఒకటే, కానీ ఇచ్చింది, ఆవిడకి అవసరాలన్నీ తీరిపోయి, ఆవిడకి ఆ కుటుంబానికి 3 అవసరాలు. నీ కుటుంబంలో నీకెన్ని అవసరాలు ఉన్నాయి, నీ కుటుంబంలో నీకెన్ని అవసరాలు ఉన్నాయి, అడుగుడి ఇవ్వబడను. దేవునికి స్తోత్రలియా. అయితే ఎలా అడగాలి, దేవుని యొద్దకు వచ్చి నీ మోకాలుని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యు. మొదటిది, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా, ఏది అడిగినా ఎవరికి ఇష్టమైతే అడగాలి, అయ్యా నువ్వు నాకు ఇచ్చే, ఆయనకి నీకు ఇష్టమైంది ఇస్తున్నాడు దేవుడు. అసలు మనం చదువుకున్నాం, నీకు ఇష్టమైంది, నీకు ఏది ఇష్టమో, కానీ మనం ఎలా అడగాలి, ఇప్పుడు తెలివితేటలుగా దేవుడు ఇందులో చెప్పి చూపించాడు, మళ్ళీని ఆ కుష్ఠరోగిని ఎందుకు పెట్టాడు, మన కోసమే. అమ్మా నువ్వు అడిగేటప్పుడు నీకు ఇష్టమైంది నేను ఇస్తాను, కానీ నువ్వు అడిగేది ఎలా అడగాలంట, నీకు ఇష్టమైతే ప్రభా నాకు ఇది అవసరం, అది నీకు ఇష్టమైతేనే నాకు అది దయచేయి, అప్పుడు ఖచ్చితంగా అన్నీ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మనకి. ఎందుకు ఇష్టం ఉండదు ఆయనకి, అందుకే నీ అడిగే విధానం బాగుండాలి. ఎలాగ అడగాలి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయని కుష్ఠరోగి అడిగాడు. వెంటనే కుష్ఠరోగం ఏమైపోయిందమ్మా, అక్కడ ఏమన్నాడు ప్రభు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్ము. ఈ సాయంకాల సమయంలో నువ్వు దేవుని ఏదడుగుతావు అడుగు, ఎలాంటిది అడుగుతుంది అడుగు,
అయితే అడిగేటప్పుడు ప్రభువా అది నీకు ఇష్టమైతేనే నాకు ఇవ్వు. నీకు ఇష్టమైతేనే ఆ కార్యం చేయి. నీకు ఇష్టమైతేనే ఆ ఇల్లు ఇవ్వి. నీకు ఇష్టమైతేనే ఆ పని చేయి. నీకు ఇష్టమైతేనే నా బిడ్డని ఇలా చేయి. నీకు ఇష్టమైతేనే నీ బిడ్డని ఇలా చేయి. నీకు ఇష్టమైతేనే నాకు ఆ వస్తువు ఇవ్వి అని ఏం చేయాలి నువ్వు? అడగాలంతే తప్ప నువ్వు నాకు ఇది ఇచ్చే తండ్రి, అది ఇచ్చే తండ్రి, ఇల్లు కట్టే తండ్రి, పెళ్లి చేసే తండ్రి, చేసుకో 3 రోజులు ఉంటుంది, తర్వాత ఏమైపోతాయి, మొక్కలైపోతాయి. నీకు ఇష్టమైతే అంటే ఆయనకి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఆలోచించేస్తాడు. ఎందుకంటే మరి ఆయన మీద ఎట్టావు కదా. ఆయన మీద ఎట్టావనుకో ఎంత ఆలోచిస్తాడు, నువ్వెంత ఆలోచిస్తావో అంతకంటే ఎక్కువ ఆలోచిస్తాడు ఆయన. నిజం. ఇప్పుడు నీ మీద ఎట్టుకోలేదు భారం, ఎవరి మీద పెట్టావు? నీకు ఇష్టమైతేనే ఇవ్వి. రేపు పొద్దున ఆయన ఇచ్చింది ఏమన్నా పొరపాటు అయిందనుకో ఆయన ఏం చేస్తావు? నువ్వు అడుగుతావు అని తెలుసు. అందుకని ఏం చేస్తాడు? ఆలోచించి నిన్ను తృప్తిపరిచేలాగా దేవుడు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎలా అడగాలంటే మనం నీకు ఇష్టమైతే నన్ను, నీకు ఇష్టమైతే నాకు ఆ వస్తువు, నీకు ఇష్టమైతే ఆ పని చేసి పెట్టి ప్రభువా అని దేవుని అడగాలి. దేవునికి స్తోత్రలియా. రెండవది యాకోబు రాసిన పత్రిక 1:6 ఏ మాత్రము సందేహింపగా విశ్వాసముతో అడగవలను. సందేహించిన వాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది అడుగుడి మీకు ఇవ్వబడను. రెండవది ఏమన్నాడంటే నీకిష్టమైంది అడుగు, అది నీకు నేను అనుగ్రహిస్తాను. ఎలా అడగాలి? ఒకటే ఎలా అడగాలి? ఇప్పుడు చెప్పుకున్నాం. నీకు ఇష్టమైతే నాకు, ఆ కుష్ఠుడు అడిగాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయము. అయితే ప్రభుకి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కొమ్మని. వెంటనే తక్షణమే దేవుడి కార్యం జరిపింది. రెండవది ఎలా అడగాలంటే సందేహింపక విశ్వాసముతో అడగాలి. దేవునికి స్తోత్రం. రెండవది సందేహింపకూడదు. సందేహము అంటే అపనమ్మకం. నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు నీలో ఇంకా ఏ సందేహము ఉండకూడదు, అంటే అపనమ్మకం ఉండకూడదు. జరుగుతుందా జరగదా ఏమో నాకేం తెలుసు, జరుగుతుందో లేదో తెలియదు నాకు, ఏమో జరుగుతుందో లేదో, ఏమో అవుతుందో లేదో తెలియదు. నువ్వు దేవుణ్ణి అడిగావు కాబట్టి నీలో ఇంకేం రాకూడదంట? రాకూడదు. సందేహంతో అడగకూడదు. సందేహిస్తే ఏ కార్యము దేవుడు ఏం చేయట జరగదు. అందుకే నీలో అపనమ్మకం ఉండకూడదు. ఏ నమ్మకం రాకూడదు? పేతురు దోణిలోంచి దిగి నీవే అయితే ప్రభువా నేను సముద్రం మీద నడుస్తాను ప్రభువా, నువ్వు నడుస్తున్నావు కదా అని అంటే నడితేనన్నాడు. నడిచాడు. వెనకాల గాలి రాగానే అవిశ్వాసం వచ్చి బాబా నలిపోయాడు. నడిపించేవాడు ఎవరు? అసలు నీళ్ళ మీద నిలబడ్డమే గొప్ప. నిలబడ్డమే కాకుండా 2 అడుగులు వేసేవాడున్నాడు. ఆ గాలితో పనేటానికి, గాలి వీనగానే ఏమొచ్చింది? ఆయనకి భయం వచ్చేసింది. వెంటనే ఇప్పుడు ములుగుపోయాడు. ఆమె ఇప్పుడేమా అప్పుడు ప్రభు అంటున్నాడు చేయి పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు నీకు ఈ సందేహం వచ్చింది? అవిశ్వాసి అని చెప్పి మళ్ళీ లేపి నడిపించాడు, చేపట్టుకొని దోణిలో ఎక్కించాడు. దేవునికి స్తోత్రలియా. ఎందుకు నీకు అల్ప విశ్వాసం? దేవుని అడిగేటప్పుడు అది జరిగేంత వరకు కూడా ఆ విశ్వాసంలో ముందుకుండి పట్టుదల కలిగి ఉండాలి. నువ్వు దేవుని అడిగావు కాబట్టి ఖచ్చితంగా ఆ సమయానికి దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన ఏం చేయమన్నాడో, ఏం చెప్పాడో నువ్వు చేయాలంతే. అందులో ఇంకా నీలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు, అపనమ్మకం ఉండకూడదు. అపనమ్మకం ఉంటే గనక, అపనమ్మకంతో అడిగితే గనక జీవితంలో నువ్వు పొందుకోలేవు, ఎప్పటికీ పొందుకోలేవు. అందుకే సందేహం అనేది నీలో, దేవుణ్ణి అడిగితే గనక నువ్వు అసలు సందేహింపకూడదు. ఇంకా అది ఎలాంటిది అడిగినా దేవుడు సాధ్యం చేస్తాడు. ఆయనకి అసాధ్యం ఏంటంటే ఏది? సమస్తం సాధ్యం. అయ్యి బాబు ఎందుకు అడిగితే అవుతుందా లేదా, అవుతుందా, సందేహింపకూడదు. అంటే సందేహింపలేకుండా దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలి. రెండోది ఏం చేయలేమా? సందేహింపక. అక్కడ ఏముంది? అక్కడమ్మా విశ్వాసం వద్దు మనకి. సందేహింపక దేవునికి స్తోత్రములియా. ఎలా అడగాలంటమ్మా? సందేహింపక నువ్వు దేవుణ్ణి అడగాలి. మూడవది
అదే పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 11:24. 11:24. త్వరగా. అందుచేత ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు దేవునికి స్తోత్రం లియా. యేసుప్రభు గారి దగ్గర శిష్యులుంటే శిష్యులు అడుగుతున్నారంట. అడిగినప్పుడు అయ్యా శిష్యులకు దేవుడు చెప్తున్నాడు, మీరు అడుగుతున్నవన్నీ కూడా పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు వచ్చును, అనుగ్రహించబడును. విశ్వాసముతో అడగాలంట. ఎలా అడగాలంటమ్మా? నమ్మండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువారు. నమ్మకం అంటే విశ్వాసం, విశ్వాసం అంటే నమ్మకం. నమ్మాలి. ఇంకా ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకుంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవారు అమ్మ ఇప్పుడు దేవుడి సన్నిధిలోకి వచ్చావు, ఇద్దరు కూడిన దగ్గర ఎవరుంటారో దేవుడు ఉంటాడు. ఆ నమ్మకం నీకు ఉందా? దేవుడి దగ్గరికి వచ్చిన వాడు దేవుడు ఉన్నాడనియు, తన వెతికిన వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి కదా. నువ్వు ముందు నమ్ము. వచ్చావు, అడిగింది దేవుడు ఇస్తాడని చెప్పి మనం ఏం చేయాలంటమ్మా? నమ్మాలి. నమ్ముట నీవైతే నమ్మువారి సమస్తమును సాధ్యం. నమ్మాలి. ప్రార్థన చేసేస్తావు కానీ నీలో ఏముండదంటే నమ్మకం ఉండదు. అమ్మ ఒక్కొక్కరు సాక్ష్యం చెప్పేస్తారు, నా భర్త మారిపోవాలండి, నా భర్త మారాలండి, మరి ఎలాగైనా మారిపోవాలండి, ఇదిగో మీరు అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి బాబు, ఖచ్చితంగా నా భర్త ఈరోజు మారిపోవాలంటావు. మళ్ళీ అంటావు, ఎవరన్నా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఏమే బాబు ఏంటంటే మారడండి బాబు, మారడం. అబ్బా ఏమో ఎవరో తెలుసు, మారడం. ప్రార్థించిన నీకే నమ్మకం లేకపోతే ఇంక దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మొదట ఎవరికి ఉండాలి? అడుగుతున్నా నీకేం ఉండాలంటే విశ్వాసం ఉండాలి ముందు. అడిగింది ఎవరు? నువ్వు. మరి నీకే నమ్మకం లేకపోతే ఎలా అడిగితే దేవుడు నీకేమిస్తాడో? దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ముందు అడుగుతున్నావు కాబట్టి నీకేముండాలంట. అందుకే అక్కడ అంటున్నాడు, శిష్యులతో చెప్తున్నాడు, మీరు అందుచేత ప్రార్థన చేసినప్పుడల్లా ఏదైతే దేవుని అడుగుతున్నారో అది పొందేసుకున్నామని మీరు ఏం చేయాలని ముందు నమ్మే. నువ్వు ఏదైతే అడిగావో అది యేసు నామములో నేను పొందేసుకున్నావు, నువ్వు ముందు నమ్ము. నమ్ముట నీ వెళ్తే నమ్మువారు సమస్తం సాధ్యం. ప్రార్థన చేస్తాం. పేతురు చెరసాల్లో బంధకాల్లో వేయబడి ఉన్నాడు. సంఘమందరూ కూడుకొని అత్యాశక్తితో, ప్రభా మా దైవజనుడు, మా సేవకుడు ఆ బంధకాల్లో ఉన్నాడు, ఉదయం అవుతే తెల్లారి దేవుడికి ఊరేసేస్తారు, ప్రభువా 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 అని చెప్పి అందరు గొల్లుమని మందిరం దగ్గర ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తుంటే ప్రభు వీళ్ళ ప్రార్థన ఏక మనసుతో బలమైన ప్రార్థన చేసేస్తున్నారు. కానీ దేవుడు ఆశించి వెంటనే వాళ్ళు కోరికలు తీర్చడానికి ఒక దూతను పంపించి, ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి ఒక దూతను పంపించి, పేతురు దగ్గరికి వెళ్ళి పడుకున్న లేపి తన వస్త్రం సర్ది జాగ్రత్తగా బంధకాలను విడదీసి ఆ చెరసాలను విడదీసి బయటికి తీసుకొచ్చి పేతురో అని చెప్పి ఎలవయ్యా బాబు అని దూత పంపించినప్పుడు ఇదంతా ఏమనుకున్నాడంట? కలనుకున్నాడంట. వాళ్ళు చేసే ప్రార్థన ఇక్కడ ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. వాళ్ళు ప్రార్థన అలా చేస్తున్నారు. వెంటనే దూత ఇక్కడికి వచ్చి ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఆ వ్యక్తి అక్కడికి వచ్చేసి తలుపు కొడుతున్నాడంటే, ఇలాగ తలుపు తడుతున్నాడంట. తలుపు తీయండి అని కొడుతున్నాడంట. రోదే అనే చిన్నదే వచ్చి అక్కడ ఏం చేసిందంటే పేతురు స్వరము గుర్తించిందంట. వెంటనే గుంపు దగ్గరికి వచ్చేసి వాళ్ళ అమ్మ ఉంటారు, అమ్మ దగ్గరికి వచ్చి అమ్మాయి ప్రార్థన అడిపే బాబు పేతురు గారు వచ్చేసారు, తలుపు తీ అంటే ఉండా అని చెప్పి అంటుందంట. మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నారంట. అందరు గొల్లుమని ప్రార్థన, అయ్యా మా సేవకుడు మా దగ్గర తీసు ప్రభా, మా సేవకుడు నా బంధకాల్లో ఊడిపోలే ప్రభా, అయ్యా మేమందరం ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అరే రోజు వచ్చిన పేతురు వచ్చేసాడమ్మా, తలుపు తీ అంటే పిచ్చిదానా పేతురు వచ్చాడట బట్టి ఊరికా. మీరు చదువుకుంటే అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం చదువుకుంటే 5 నుంచి అక్కడ ఆ కథ ఉంటుంది. తీసుకొచ్చేస్తే ప్రార్థన చేస్తున్నారు కానీ, ప్రార్థన చేసేస్తున్నారు కానీ, గుళ్ళుమని ఏడుతున్నారు కానీ వీళ్ళకి ఏం లేదు. మరి అలాగా ప్రభు నవ్వుతున్నాడు, దేట్రా బాబు ఇంత ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళకి ఆ ప్రార్థన దేవుడిని నమ్మేసి పాపం వెంటనే ఏం చేశాడంటే అక్కడ నిలబెడితే
వీళ్ళేమో పిచ్చిదానమా మంచిదానమా పేతురు రావడమేంటి అంటున్నారు. అరే ప్రార్థన ఏమో పేతురు వచ్చేయాలి, పేతురుకున్న బంధకాలన్నీ ఊడిపోవాలి, మా దగ్గరికి వచ్చేయాలి. వచ్చేసాడమ్మంటే పిచ్చిదానమా మంచిదానమా అంటున్నారు. అటు వీళ్ళకి ఏమన్నారమ్మా, పిచ్చిదానవా పేతురు రావడం ఏంటి అంటే ఇల్లు ఏమి లేదు, శ్వాసం లేదు. ఈనాడు మనకు కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, చాలా గంటలు ప్రార్థన చేస్తున్నావు. అయ్యో నా బిడ్డ కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంది, ఈమె కన్నీళ్ళు తుడిచేయాలి, ఈ కన్నీళ్ళు తీసేసి దుఃఖాన్ని తీసి సంతోషం ఇవ్వాలని దేవుడు ఒక కార్యం నువ్వు ఏది అడుగుతున్నావో అది తీసుకొద్దామన్న టయానికి ఎవరో ఒకరు ఎంటర్ అయినప్పుడు ఆమెను అడుగుతున్నప్పుడు అవుతుందేంటి ఏమో మరి తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు నాకు. అరే నీ విశ్వాసం, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి అక్కడికి వెళ్ళిందంట. ఏ వ్యక్తి అయినా నిన్ను అక్కడ అడుగుతున్నప్పుడు నేను పొందుకున్నాను, త్వరలో అది నా పట్ల దేవుడు చేస్తాడని చెప్పాలి కదా. నువ్వు లేదు ఏమో చూద్దాం తెలియదు. విశ్వాసం అంటే ఏది? నువ్వు అడుగుతున్నావని పొందేసుకున్నావని నమ్మాలంటున్నారు. మరి వ్యక్తి నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు, ఒక వ్యక్తి అడుగుతున్నప్పుడు నువ్వేం సమాధానం చెప్పాలి? పొందేసుకున్నానని చెప్పాలి కదా. మరి అలా చెప్తులేదు, ఏమో అవుతుందో లేదో నాకు తెలియదు. వెంటనే దేవుడికి ఏమైపోతుందంటే విచారం అయిపోతుంది. అరే ఇద్దామని అని చెప్పి దగ్గరికి వచ్చే టైంకి అపవాదు నీలో ఏం చేస్తుందంటే విశ్వాసం లేకుండా చేసేస్తుంది. విశ్వాసం చాలా గొప్పది. ఆవగంజంత విశ్వాసం ఉంటే కొండలి సమానం. సండే స్కూల్లో ఒక కుర్రోడు ఈ మాట విన్నాడంట. వాళ్ళ పల్లెటూరులో ఎక్కడో లోపల ఇల్లు అంట, కొబ్బరి చెట్లు బోల్డ్ ఉన్నాయి. 3 సార్లు ఆవిడకి ఆ అమ్మాయికి జ్వరం వచ్చేసిందంట. ఆయన ఎలాగా అనుకున్నప్పుడు వాక్యం గుర్తొచ్చిందంట. ఆవగంజంత విశ్వాసం ఉంటే కొండెళ్ళి సముద్రం. వాళ్ళ అమ్మ అందంట, రే బాబా వెళ్ళి కొబ్బరి నీళ్ళు తీసుకురారా బాబు, నోరు ఆరిపోతుంది, చాలా ఎక్కువగా బుర్రంతా ఇటెక్కిపోతుంది, బాబా కొద్ది కొబ్బరి నీళ్ళు బొన్నలు తీసుకురా బాబు అన్నాడు. వీడి చెట్టు ఎక్కడ రాదు, వీడికి అవతలేమో కొబ్బరికాయ తీసుకుని ఎవరు కనబడతలేదు, వీడికి చెట్లు ఎక్కడో రాదు, ఇంకా కుర్రోడు కదా ఎవరు కూడా వాళ్ళ తాతయ్య ఏమో తీసుకురామంటే వాళ్ళ తాతయ్య ఏమో లేడు, ఊరికి ఎక్కడికి వెళ్ళాడంట, బయటికి వెళ్ళాడంట, చివరికి వెళ్ళాడు అని చెప్పారంట ఎవరో. అప్పుడు ఏం చేద్దాం దానికి వాక్యం గుర్తొచ్చింది. ఆవగంజంత విశ్వాసం అంటే కొండెళ్ళి సముద్రం పడిపోమంటే అని చెప్పి కొబ్బరి చెట్టు కింద ఉన్నాడంట. కింద నుంచుకుని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, విశ్వాసంతో అడుగుతున్నాను ప్రభువా, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, కొబ్బరి పనులు ఊడిపోయి పడిపోను కాక అన్నాడంట. ఒకసారి చేసి చూసాడు ఏం బాగాలేదు, రెండోసారి చేసాడు ప్రార్థన చేస్తున్నాడు, పెద్ద కమ్మ పడిపోయిందంటే ఎండిపోయిన కొమ్మ. ఇదేంటి కమ్మ పడిపోయింది అన్నాడు. మళ్ళీ బాగా ప్రార్థన చేశాడు, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా అంటే కొంచెం ఎప్పటికి రే 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 ఒక ఆయన వచ్చాడంట. మరి మీ తాతయ్య ఎక్కడున్నాడు రా, ఈ కొబ్బరికాయలు తీసుకున్నాడే. మరి మీ తాతయ్య ఎక్కడున్నాడు రా అని చెప్తే ఈ అడవుల్లో మా తాతయ్య చూడు ఏమో అక్కడ ఉన్నాడు అని చెప్పి మా అసలు విషయం చెప్పలేదంట. ఇంటికాడ ఉన్నాడేమో, ఇంటికి వెళ్ళాడంట అతను. వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అమ్మంది, మా ఓడిని ఇలా పంపించానమ్మా కొబ్బరికి వెళ్తామని, అదేమో రాలేదు, ఈయనేమో లేడు, వాళ్ళ తాతయ్య ఏమో లేడు, బయటికి వెళ్ళాడు, ఆయనేమో ఇలా తీసుకురమ్మన్నాను, నేనేమో లేగలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తే అది తిరిగి వచ్చేస్తుందంట. అంతలోకి మళ్ళీ ప్రార్థన చేస్తుందంట. ఆ కొబ్బరితో ఎండిపోయి కాయలు కాతేసారా, దాన్ని ఏంటంటారా, కురుడు కాయలు కాదు, ఆ మట్ట కాకుండా ఇంకోటి ఉంటుంది కదా, పువ్వులాగా వచ్చేసిన తర్వాత ఎండిపోతాయి, ఆ గెలది అన్నీ ఎండిపోయి రాలిపోయింది, అది ఒకటే ఏమైపోయింది, దప్ప పడిపోయింది, నెత్తిమే పడ్డది. బాబో ఇదేట్రా బాబు, ఇదే ఎక్కడ కూడా అని చెప్పేసి కోపం వచ్చిందంట. అంతే ఇలాగ అంటారు, అలా అంటారు కానీ ఏం జరగవు. అంతలో వాడు దగ్గరికి వచ్చాడంట. ఆయన ప్రభు నమ్ముకున్నాడే. వచ్చాడు, ఏరా బాబు ఇక్కడ ఉన్నావేట్రా, నువ్వు వెళ్ళి కొబ్బరి బండం నీళ్ళు తెమ్మని మీ అమ్మ చెప్పిందంటే కొబ్బరి చెట్టు కింద ఉండి ఏం చేస్తున్నావు, వచ్చి అన్నట్టుగా కూర్చున్నావు నువ్వు అని చెప్పి అన్నాడంట. అవును, నేను చర్చికి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, అక్క ఏం చెప్పిందంటే ఆవగిందంత విశ్వాసం అంటే కొండలు సముద్రంలో పడిపోతున్నారు, అందుకే అమ్మంది నా కాయలు కూడా రాదు, అక్కడేమో కొబ్బరి బండంలో లేడు, తీసినోడు ఎవడు లేడు, అందుకని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటే కాయలు రావట్లేదు, మట్ట రాలిపోయింది, తర్వాత ఏమో ఇది రాలిపోయింది, నా తలమే పడ్డదే, ఇలాగే అంటారు, ఏం జరగలేదు అని చెప్పి లేదురా అని చెప్పేసి అతడు పైకెక్కి ఒక గెల ఎంచినమ్మా, ఒక గెల కోసుకొచ్చి చక్కగా చెక్కి 4 బొండాలేమో ఒలిచి అదే ఇలా చెక్ చేసి ఇంకో 4 బొండాలేమో గుత్తులు తీసుకుని వెళ్ళరా అన్నాడంట.
అప్పుడు అన్నాడు, ఒరే దేవుడు నీ ఆశను తీర్చాడురా అంటే ఆడు అంటున్నాడు, దేవుడు తీర్చడం బట్టి నువ్వు వచ్చి ఇచ్చావు కదంట. లేదురా, దేవుడు ప్రేరేపిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను, దేవుడే నన్ను పంపించాడు. ఈ సమయానికి నేను ఎక్కడ ఉండాలంటే వేరే చోట ఉండాలి. మీ తాతయ్యతో పని వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీ తాతయ్య అక్కడ కూడా లేడు, మళ్ళీ నీకు రిటర్న్ అయ్యాను, అందుకే నేను తీయగలను. నన్ను దేవుడు నీ దగ్గరికి ఏం చేశాడు? పంపించాడు. అంతే. విశ్వాసం ఉంచితే నీ దగ్గరికి ఎవరు పంపిస్తారో? దేవుడు పంపిస్తాడు. ఖచ్చితంగా పంపిస్తాడు. మన కష్టంలో ఉన్నప్పుడు, మన ఆపద ఉన్నప్పుడు, మన అవసరం తీర్చడానికి కూడా దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా. ఆ కష్టంలో మనం టెన్షన్లో ఉంటాం, కానీ దేవుడు మనతో ఉంటాడు. ఆ కష్టం నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ భయం నుంచి ఏం చేస్తుంటే తీరుస్తాడు. మన అవసరాలు ఏం చేస్తాడంటే మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నేను నిన్న శుక్రవారం చెప్పినట్టున్నాను కదా, నేను యానవెల్లి వచ్చేస్తుంటే కాసేశారు, పోలీసు వాళ్ళు కాసేశారు. అమ్మ ఎవరు కాసేశారమ్మా? పోలీసు వాళ్ళు కాసేశారు. ఆ ఎంఎస్ చాటీ సెంటర్ కదా, ఆ కాలేజీ వారిని కాసేశారు. నేను యానం నుంచి రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నాను, స్పీడ్గా వచ్చేస్తున్నాను అనమాట. అయితే లైసెన్సు అన్నీ కూడా ఇంత పెట్టుతోని చిన్న పెట్టుకున్నాను, దాంట్లో అన్నీ ఉంటాయి, సి బుక్, లైసెన్సు పెట్టుకుని ఉంటాను. ఈ సర్వీసింగ్ చేయడం వల్ల ఇక్కడ మర్చిపోయినేమో, ఉందో లేదో మరి ఎక్కడ పెట్టాను నాకు బుక్కి గుర్తులేదు. అక్కడ ఉంటుంది, అక్కడ పెట్టేసినట్టున్నాను నేను. మళ్ళీ తీసుకెళ్ళి డిక్కీలు పెట్టుకునేటట్టుంది. ధైర్యంగా ఏం చేశానంటే తాళం తీసి అది ఉంది కదా చూపించేద్దాం అన్న టైపుకి అప్పుడే వెనకాల కొడేసాడు ఆయన, పోలీసుడు. తప్పని తీసాడు. మీరు ఇన్సూరెన్స్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది. అవును, మానేశాను. రమ్ముల్లో చేసి ఇప్పుడు చేయించలేదు, ఇంకెందుకు బయట చేయించడానికే లేదు, దానికి ఏం చేస్తాం? అది ఎప్పుడు ఆగిపోద్ది ఇప్పటికే. దానికే చేయించాల. ఏం చేయించాలి? బండి చేయించాలి. దానికే లేదు, దీనికి ఏమడతాను చెప్పి దాన్ని వదిలేనికి ఎవరు పడుచుకుంటాడని. కానీ అప్పుడు అడిగి ఉన్నాయని చూసేవాడు. ఇప్పుడు ఏంటి వెనకాల నుంచి తప్ప నెంబర్ కూడా ఇచ్చాడు. మరి ఏటో పోలీసుడు వచ్చి ఇగో నువ్వేం చెప్పక్కర్లేదు, ఇగో పొజిషన్ కూడా నీవు అయిపోయింది, టైం అయిపోయింది, చేయించుకోలేదు మీరు అని చెప్పేసి, దానికేమో 2500, దీనికేమో 1000, మొత్తం ఎంత 3500. పోనీ 5,000 చూసి 3000 కట్టండి అక్కడ అన్నాడు. నాకేమో యానంలో కదా వెళ్ళిపోయిన కదా 200 పిట్టలు కూడా ఇచ్చుకున్నాను, 100 తట్టుకుని వచ్చేస్తున్నాను నేను. లైసెన్స్ అవి ఉన్నాయి కదా, అయ్యి బాబు నీ పాస్టర్ గారు అంటే, పాస్టర్ గారే లేని కాదంటలేదు, పాస్టర్ గారు అయితే ఇవన్నీ వద్దా? ఇవన్నీ ఉండాలి కదా, మీ సేఫ్టీ కోసమే ఇవన్నీ ఉండాలి. ఏమైనా అయితే పరిస్థితి ఏంటని చెప్తారు కదా, ఎన్ని చెప్పేస్తున్నారు. అలా కాదురా బాబు, నా దగ్గర లేవు ప్రభువా, ఇదేంటైనా నీ పని మీద వస్తున్నాను, నీ పని మీదకి వెళ్ళాను, నాకు ఈ బాధ ఏంటైనా ఎప్పుడు ఆపల టెన్షన్లో వచ్చేసాను, నా దగ్గర ఉంది, నాకు లైసెన్స్ ఉంది కదయ్యా, అక్కడ వదిలేసానయ్యా, నువ్వే మార్చయ్యా, నువ్వే చరియా ప్రభా, నీ మీద ఆధారపడి ఉన్నాను ఆయన. 3000 కట్టమంటారు, 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, ఎలా కట్టమంటావు ప్రభా అని మనసులో బాధపడుతున్నాను. అందులో తెలిసిన కొడుకు కుమారుడు ఒకడు ఏం చేసాడంటే, అలా వెళ్ళిపోయినాడు, ఇలాగే వచ్చి నన్ను చూశాడు. అన్నయ్య ఎక్కడున్నావు ఏంటన్నయ్య అంటే, ఇది పరిస్థితి ఇంకా అనే అనలేదు, అతను మావోడే వదిలేండి అన్నాడు. అతను మావోడే వదిలేండి అనగానే వెంటనే వదిలేశాడు. ఎందుకంటే ఆయన విలేకరంట, మనోడు విలేకరులో చేస్తాడు జాబు, ఎప్పటి నుంచో చేస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు చాలా విశ్వాసం కలిగి, మంచి భక్తి కలిగి, ప్రతి వారం గొలుసు ప్రార్థన మానేది కాదు, హాస్టల్లో పెట్టి ఆ బిడ్డలను చదివించింది. వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్లే, ఆడపిల్లలు గవర్నమెంట్ జాబ్లే, 2 కొడుకులు గవర్నమెంట్ జాబ్లే, లక్షల జీతాలు. ఆ పెద్ద కొడుకు మాటలో వచ్చి పోలీసులు అందరూ తెలుసంట, మావిడ వదిలే అని అంతే, తప్పని వదిలేసాడు. ఆయన ఎలాగా యానం కాసి వెళ్తున్నాడు, ఏదో మర్చిపోయి ఇంటికి వెళ్ళాలని చెప్పి రిటర్న్ అయ్యి మళ్ళీ ఎవరు పంపించారు? డైరెక్ట్గా దేవుడి చేతనేటి ఎవరొక్కరు మనకు సహాయంగా పంపిస్తాడు. ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు, రాలిపోమంటే రాలిపోతాయా? ఒకవేళ రాన్న వీడి మీద తలకాయ ఏదో మట్ట పడింది కదా, కొబ్బరికాయ పడిందానికి ఏమైపోతుంది? బుర్ర పగిలిపోద్ది. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే, మనం అడిగితే, విశ్వాసంతో అడిగితే ఒక ఆధారం దేవుడు ఏం చేస్తాడంటే పంపిస్తాడు నీ అవసరం తీర్చడానికి. డైరెక్ట్గా దేవుడు రాడు, దేవుడు వస్తే నువ్వు కాలిపోతావు. అంత గొప్పలో మనం కూడా కాదు, ఏమండి? అంత శక్తి మనకి ఎక్కడ ఉంది? దేవుని చూడడానికి ఉందా? ఉంటే కనబడతారు ఖచ్చితంగానే. దేవునికి స్తోత్రలియా. ఏమో నాకు ఎప్పుడు కనపడలేదు, మరి డైరెక్ట్గా దేవుడు కనపడలేదు. ఎవరో పెద్ద దొర కింద, ఎవరో ఒక పెద్ద పాస్టర్ గారి కింద, ఎవరో ఒక వ్యక్తిని కనిపించి రావడం తప్ప, లేకపోతే ఒక వెలుగు కనపడడం తప్ప. ఒకసారి స్వరం వినబడ్డది, మాట్లాడాడు. నేను సేవకు రావడానికి కూడా కారణం ఒక పెద్ద ఆయన రావడం, నాతో మాట్లాడడం, ఇలా చేయడం. దేవునికి స్తోత్రం. అలాగే తప్ప డైరెక్ట్గా మోషేకే దిక్కులేదు. ఏమని? భక్తుడైన మోషేకే 40, 40, 80 రోజులు ఉపవాసం ఉన్నాడు అక్కడ దేవుడి సన్నిధిలో, ఆయనకే దిక్కులేదు. వెనక భాగం చూపిస్తే ఏమైందమ్మా? వెనక భాగం అలా చూపించు, కానీ అప్పుడే పడిపోయాడు. ఇంకా డైరెక్ట్గా చూస్తే కాలిపోతావు మోసే, చూసేవాడు ఎవడో బ్రతకడో అన్నాడు. చూడలేం.
మనకు కూడా మన అవసరం డైరెక్ట్గా దేవుడు రాడు, ఎవరో ఒక ఆదరణ పంపించాడు. సంఘం అత్యాశతో ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా దేవుడు వెళ్ళాడా, దూత వెళ్ళిందా? నీ కొరకు నా కొరకు దూతలు దేవుడు పరిచర్యగా పెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తుంటే దూతలు వచ్చి నీకు ఏ సమస్య ఉందో సమస్య దగ్గరికి వచ్చి, ఒకవేళ బలహీనంగా ఉన్నావా ఒక దూత వచ్చి ఆ బలహీనత నుంచి నేను బలపరుస్తుంది. దేవునికి స్తోత్రాలు. 91 కీర్తన అంటే కదా, నీకు రాయి కూడా తగలకుండా తన దూతలను ఏం చేస్తారంటే ఎత్తు పట్టుకుంటాయి. దూతలు కావలుగా ఉంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన చుట్టూ ఆయన దూతలు ఎప్పుడు కావలుగా ఉంటాయి. నీకు రాయి కూడా తగలకుండా నిన్ను ఎత్తుకుంటాయంట. ఎవరో దూతలు దేవుడు ఆజ్ఞాపించాడు. అందుకే మూడోది ఏమనకూడదంటమ్మా, ఏముండాలంట మనకి? విశ్వాసముతో అడగాలి. ఎలా అడగాలంటమ్మా? అమ్మ పొంది ఉన్నామని నమ్మి అడగాలి. పొంది ఉన్నామని నమ్మి అడగాలి. దేవునికి స్తోత్రలియా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా కీర్తన గ్రంథం 64:18 66:18. కీర్తన 66. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి. దేవునికి స్తోత్రం. పాపము పెట్టుకొని అడిగితే మన ప్రార్థన దేవుడు ఆలకించడం. చెప్పాలి ఏంటంటమ్మా? పాపం పెట్టుకొని మనం అడిగితే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. పాపము లేని వారిగా అడగాలి. నా హృదయములో దావీదు పాపము లక్ష్యము చేసిన ఎడలా ప్రభు నా మనవి వినడం. పాపం ఏంటండి? నేనేం పాపం చేస్తున్నాను? ఏం పాపాలని? ఆజ్ఞాతిక్రమే పాపం. వాక్యం చదవకపోవడమే పాపం. ప్రార్థన పొద్దున్న లేచి చేయకపోవడమే పాపం. నిజం, ప్రార్థన చేయకపోతే పాపంలో పడతాం. దావీదే భక్తుడు, ప్రార్థన చేయవలసినాడు, యుద్ధం చేయవలసినాడు. యుద్ధం లేనుడు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయలేనుడు అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడ పడ్డాడు? పాపంలో పడిపోయాడు. హత్య కూడా చేసాడు. నరహత్య కూడా చేసాడు కదా. చేశాడు లేదా? హత్య చేయించాడు లేదా? చేశాడా లేదా? పాపం చేయడమే కాదు. అందుకే ప్రార్థన చేయకపోవడమే పాపం, వాక్యం చదవకపోవడమే పాపం, దేవుని సన్నిధికి రాకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపము నీలో లక్ష్యము చేసి నువ్వు అడిగితే నీ మనవి దేవుడు. అందుకే ముందు మన పాపాలన్నీ కూడా ఏం చేయాలి? అతడికన్నా ఇతడు నీతిమంతుడని రెండో వాడిని ప్రార్థన చేసినప్పుడు ఎందుకన్నాడంటే, అతను ఏమన్నాడు? నేను పాపిని ప్రభువా, తండ్రి అన్నాను కూడా సరిపోనని చెప్పి రొమ్ములు బాదుకుంటున్నాడంట. మొదటోడేమో చాలా గొప్పలు చెప్పాడు. ఆ గొప్పలో చేసాడు, చాలా మంచోడు, అన్ని చేస్తున్నాడు, చాలా ఎంత నమ్మకంగా చేస్తున్నాడు. కానీ గర్విస్తున్నాడు దేవుడి దగ్గర. గర్వం ఉండకూడదు. నువ్వు చేస్తున్నావు మంచిదే. ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరికి చేస్తున్నావు? దేవుడికి చేస్తున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు, నీకు చేస్తున్నావు. తిరిగి దేవుడు మళ్ళీ నీకు ఇస్తాడు. నువ్వు ఇచ్చింది కలదు విధంగా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రులయ్యా. అంటే ప్రార్థనలో ప్రభు నేను ఎలా ప్రభా, నేను ఇది ఇస్తున్నాను ప్రభా, నీకు ఇది చేస్తున్నాను ప్రభా. ఆయన మళ్ళీ డబ్బు కొట్టకలేదు. అవన్నీ నువ్వేం చేస్తున్నావు అన్నీ నువ్వు ఇచ్చేటప్పుడే దేవుడికి తెలుసు. నువ్వేం చేస్తున్నావో అన్నీ తెలుసు. అవన్నీ జ్ఞాపకార్థ గ్రంథంలోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ డప్పు పల్లెటూరులో కొడుతుంటారు తెలుసురా, దర వాయించేసి దండోరంట వాయించి సాడతారు కదా. ప్రార్థనలో నువ్వు కూడా వీడు సాడుతున్నాడు. ఇక్కడ పుదీనాలలో, కొత్తిమీరలో దశంభాగం ఎత్తున్నాను. అయ్యి బాబోయ్, వారానికి ఒక రోజు నేను ఏం చేస్తాను, ఉపవాసం ఉండిపోతున్నాను, ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను. అయ్యా ఈయనకంటే కూడా గొప్ప అంటున్నాడు. మళ్ళీ హెచ్చించుకుంటున్నాడు తనకు తాను. ప్రార్థనలో హెచ్చించుకుంటే గర్వం నాశనంగా నడుపుతుంది. దేవుడికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రాలయ్యా. రెండో వాడు చేతలేదంటే అన్ని చేస్తున్నాడు. కానీ ఏమన్నాడు? అన్ని చేసిన తను తగ్గించుకుని ఏం చేస్తాడు? పాపిని ప్రభువా, తండ్రి అన్నాను కూడా నాకు అర్హత లేదని చెప్పి రొమ్ములు బాదుకుంటున్నాడు. అతడు కన్నా ఇతడు అదేంటి? అన్ని చేసినాడు కదా నీతిమంతుడు అనాలే. ఈయన ఏమి చెప్పలేదు. పాపిని అంటే పాపిని నీతిమంతుడు. అవును, మనలో ఏ పాపం లేని వారే నీతిమంతులుగా ఉంటారు. అందుకే దేవుడి దగ్గర నీలో ఏమన్నా పాపం ఉంటే ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడంటమ్మా? నువ్వు ఎన్ని గంటలు చేస్తా చేయి, 3 గంటలు చేయి, రాత్రంతా గడుపు. నువ్వు దేవుడికి విరోధమైంది నీ హృదయంలో పెట్టుకొని దేవుడికి ఇష్టం లేని పనులు చేసి ప్రార్థన చేసేస్తే ఏంటాడా? దావీదు ఇష్టం లేని పనులు చేసి పాపం చేసేసి 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. విన్నాడా? అమ్మా నువ్వే కోరుకో అన్నాడు. శిక్ష నీకు కావాలా, నీ పిల్లలకి కావాలా? ఏం చేస్తావు? శిక్షకి తప్పదు అన్నాడు. అన్నా లేదా?
అయ్యో బాబోయ్, నా భక్తుడు ఏ రోజులో ఉపవాసం ఉండిపోయి బాబోయ్, తప్పు చేసి అయ్యి బాబోయ్ అని చెప్పి ఉపవాసం ఉండిపోయి కళ్ళు కాచిన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే ఆఖరికి ఇక్కడ ఏమంటాడమ్మా, నా హృదయములో పాపము లక్ష్యం చేసిన ఎడల ఏండో, నువ్వు గంట ప్రార్థన చేయి, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయి, దొల్లేయి, చింపేసుకో, కన్నీళ్ళు కార్చేయి, కనిపెట్టేయి, ఎంత భక్తి చేసేయి, కానుకలు ఇచ్చేయి, ఎలా చేసేయి అలా చేసే, కానీ ప్రార్థన ఎందుకని? వెన్ని చేసిన దేవుడికి విరోధమైన లోపల అది పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వెళ్తావు. కక్షలు నీలో ఉన్నప్పుడు, సమాధానం లేక నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తాదేమో నువ్వు అనుకుంటావు అంతే. అందుకే నీ కార్యాలు ఏమైపోతున్నాయంటే, ఇవన్నీ ఒప్పుకోకుండా, వారు మనుషులను అపరాధాలు క్షమించకుండా నిన్ను నువ్వు క్షమించే ప్రభు అంటే ఎలాగంటాడు? ముందు నువ్వేం చేయాలంట? నీ అపరాధాలు క్షమించాలి. నీ ప్రార్థన వెంటనే వినాలంటే ముందు నీ భర్తకు సమాధానం కలిగి ఉండాలి, లేకపోతే నీ భార్యకి సమాధానం కలిగి ఉండాలి, నీ పిల్లలకు సమాధానం కలిగి ఉండాలి, లేకపోతే నీ పక్కన వాళ్ళకి సమాధానం కలిగి, అప్పుడు వారు నువ్వు క్షమించవు, నీ తప్పు లేదు అయినా క్షమించవు. ఇప్పుడు నీ అపరాధాలు దేవుడు ఏం చేస్తాడంటే క్షమించేస్తాడు. వాళ్ళని క్షమించకుండా, మనుషులు క్షమించకుండా నన్ను క్షమించి ఎక్కడంటాడు? ముందు నువ్వు క్షమించాలి కదా. నువ్వు క్షమింతే నేను క్షమించాను అన్నాడు. దేవునికి స్తోత్రాలయ్యా. అందుకే ఆఖరికి ఏంటి? ఏమి లేకుండా ప్రార్థన చేయాలి మనం? పాపము లేకుండా ప్రార్థన చేయాలి. అందుకే ప్రాయశ్చిత్తం పడాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి మొదట ప్రార్థన చేసినప్పుడు. అందుకే 20 నిమిషాలు వెళ్తేనే కానీ ప్రార్థన దేవుడి దగ్గరికి లింకు తగలదండి. 20 నిమిషాలు ప్రార్థన చేసానంటే ప్రార్థన అంతా ఉట్టే అయిపోయింది. నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దావు. 20 నిమిషాలు దాటాలి. దాటిన ప్రార్థన ఒక 10 నిమిషాలు వెళ్తే 10 నిమిషాలు వెళ్తుంది, 40 నిమిషాలు అయితే 20 నిమిషాలు వెళ్తుంది దేవుడి దగ్గర. ఈ 20 నిమిషాలు ఏంటంటే ఉన్నారో దేవుడి దగ్గర కనెక్ట్ అవ్వదు. ఆ 20 నిమిషాలు ఒక్కసారి ఆలోచించి, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ వ్యక్తి కొరకన్నా ప్రార్థన చేస్తే నీ బుర్ర ఏం చేద్దాం ఉన్నారు? అలా వాళ్ళ కోసం ఆలోచన వచ్చేస్తుంది, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతా అలాగా ప్రభా సూత్రం అంటే అలా 20 నిమిషాల దాకా దేవుడి దగ్గర లింక్ అవ్వదు. ఆ 20 నిమిషాలు చేసేవనుకో, 10 నిమిషాలు చేసేవనుకో, ఈ ప్రార్థన ఏమి చేసిందంత పుల్లే. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. ఆ మొదట అందుకే దేవుని కనపరచు, ఆ తర్వాత 10 నిమిషాలు పశ్చాత్తాపడు, ఆ తర్వాత నుంచి నువ్వు అడుగు, నీకు ఇష్టమైనది అడుగు, ఆయన నీకేం చేస్తాడంటే అనుగ్రహిస్తాడంట. దేవునికి స్తోత్రాలయ్యా, హల్లెలూయా. ఆఖరి మాట లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆఖరిగా ఎలాగ అడగాలి? పాపం లేని వారికి అడగాలి. 5వది ఎలా అడగాలంటే విసుకక. 3వ వచనం చదవండి ఒకసారి. తరచుగా వచ్చి కొంతకాలం ఒప్పకపోయినను తరువాత అతడు మాటికి వచ్చి దేవునికి స్తోత్రాలయ్యా. ఇక్కడ మంచి ఉపమానం చెప్పాడు. ఆఖరిగా విసుగుదల లేకుండా ప్రార్థన చేయాలి. ఈరోజు వర్తమానం, ఉదయకాల వర్తమానం అక్కడ అదే, విసుగుదల లేకుండా ఎలా చేయాలో ప్రార్థన, ఎవరి బిడ్డలు ప్రార్థన చేస్తే ఎలా పొందుకుంటారని. ఇక్కడ కూడా అదే, కానీ ఇది వేరే సబ్జెక్ట్. దేవునికి స్తోత్రం. ఆఖరిగా నీలో ఏమి ఉండకూడదంటమ్మా? విసుగుదల ఉండకూడదు అసలు. మంచి ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఎదవరాలు ఉంది. ఈ న్యాయాధిపతి దేవుడి భయం ఉండదు, మనుషులు లెక్కలేడు, కానీ మాటికి వెళ్తుందంట, గోజాడుతుందంట, తొందర పెడుతుందంట. కొంతకాలం ఒప్పకపోయినను ఈవిడ మాటికి వచ్చి శోధించి విసుగుదల లేకుండా మాటికి ఎప్పుడు రమ్మంటే పొద్దున, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం, సాయంత్రం రమ్మంటే సాయంత్రం, అత్తమాని వెళ్ళిపోయి అయ్యా 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 నాకు నువ్వు నా పరిస్థితికి న్యాయం తెచ్చమంటే కొంతకాలం ఒప్పకపోయినను ఈమె ఇసుకిస్తుందే. ఆ ఇసుకు ఎవరికి వచ్చిందంటే ఈవిడికి రాలేదు, కానీ ఆయనకు వచ్చేసిందంట. వెంటనే ఒప్పకపోయిన కొంతకాలం అంటే ఎంతకాలం అమ్మా? కాలం అంటే నెల, 2 నెలల, కొంతకాలం అంటే ఏమో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన వెళ్ళిందో పాపం. ఇసుకుంది ఆవిడికి. మరి నువ్వు ప్రార్థన చేస్తా 5 నిమిషాలు చేసిందా తీసుకొచ్చేది నీకు, అరగంట ఎక్కువైందంటే తీసుకొచ్చేది నీకు. టీవీ దగ్గర కూర్చో, సెల్ ఫోన్ దగ్గర కూర్చో, అక్కడెక్కడ కూర్చో, అమ్మ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు ఇచ్చిపోతుందా? అస్సలు రాదు. ఎంతసేపైనా కూర్చుంటావు,
ఏ బాధ ఉండదు, ఏ కంగారు ఉండదు. గుళ్ళోకి వస్తావు, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, బాబాయ్ బాబాయ్ ఇసుపు ప్రార్థన చేస్తావు. కొంచెంసేపు చేసేటడికి ఎంతగానో చేస్తున్నాడు, కానీ బాబాయ్ అవతల వాళ్ళు ప్రార్థన చేస్తే అయ్యి బాబాయ్ ఎంతసేపు చేద్దామా బాబాయ్, మొదలు తింటాము ఇప్పుడు టైం అయిపోతుంది, పొలాలు వచ్చేస్తాయి, వరకు ప్రభువా ప్రభువా ప్రభువా. మనసులోనేమో ఇసుకు, పైకేమో అంటాం. అమ్మా దేవునికి స్తోత్రలియా. కానీ అక్కడ 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 ఇక్కడ ఇక్కడ కొంచెంసేపు ఉండిపోతారు. అలాగా గంటల గంటల టైం అయిపోద్ది. ఒక్కొక్కసారి ఆ సీరియల్ ఆ టీవీ దగ్గర కూర్చున్నప్పుడు దాఖలు కూడా మారిపోతాయి, అయినా తెలియదు. కానీ దేవుడి సన్నిధిలోకి వస్తే అన్ని గుర్తొచ్చేస్తాయి, కుళాయిలు వచ్చేస్తాయి, లేకపోతే వచ్చేస్తే ఎన్నిసార్లు చూస్తామో, ఎన్నిసార్లు తిరుగుతుంటారో, ఎంత లేకపోతే డూర్ తిరుగుతుంటారు. అయ్యి బాబాయ్ ఇంకా మొత్తానికి కొద్దిగా లేట్ అయిందంటే అని అంటారు, లేకపోతే ఇంకో రకంగా అంటారు, లేకపోతే ఇంకోలాగా అంటారు, లేకపోతే ఆ కుదురుగా ఉన్నవాడిని గుద్దకెలుగుతారు. ఆడేమో ఖై అంటే నడు నడు నడు. ఇసుపు మాట, ఈ ఇసుపు అంతే ఎవరి మీద చూపిస్తారో, పిల్లల మీద లేదా మనుషుల మీద, వాళ్ళ మీద చూపించి ఇసుపు ఉండలేక ఉక్కపట్టేస్తుంది. కూర్చోలేము, ఇవన్నీ నొప్పులు వచ్చేస్తాయి, ఆ బాధలు వచ్చేస్తాయి, ఈ బాధలు వచ్చేది. అదే టీవీ దగ్గర కూర్చుని బాధ అవుతుందా? అలా కూర్చుంటే కళ్ళు మంట వచ్చినా సరే కాకేసి వినపడదు, ఎంత శ్రద్ధగా వింటారు. అలా వాక్యం విన్నామనుకో అమ్మా. అందుకన్నాడు ఇక్కడ, మీరు విసుగుదల లేకుండా ఏం చేయాలంట, ప్రార్థన చేసావా ఎప్పుడన్నా? విసుగు లేకుండా అలా ఉండి చేయనే అవుతుంది. ఒక్క పోగంట చేసేటోడుకు నువ్వు ఎంతగా చేస్తాను అనుకుంటావు, నీలో ఇసు పుట్టేద్దాం బాబాయ్, చేయలేను బాబాయ్, ఇంకా అదే పెట్టేస్తుంది, ఏదో బలహీన తిట్టేస్తుంది, ఏదో నీరసం పెట్టేస్తుంది, అబ్బా అనుకుంటావు. అందుకే ఇక్కడ అన్నాడు విసుగుదల లేకుండా. ఇప్పుడు ఎదవరాలు పాపం, ఆయన పొద్దున్న రమ్మంటే పొద్దున్న వెళ్ళిపోతుందంట, మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం వెళ్ళిపోతుందంట, సాయంకాలం రమ్మంటే సాయంకాలం వెళ్ళిపోతుందంట. అసలు ఇసుపు లేదు. ఎవరికి ఇసుపు వస్తుంది? ఆయన. నీకు కూడా ఇసుపు రాకూడదు. దేవుడి దగ్గర అడిగింది పొందుకునే వరకు నువ్వు ఇసుకుదల లేకుండా ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండదు. నువ్వు మాటి మాటికి వెళ్ళి గోజాడిదంట, తొందర పెట్టేసిదంట. అవును, నీకు ఎవరికి ముందుకు అవసరమో వాళ్ళు తొందర పెడితే ముందు వాళ్ళకి ఇచ్చేస్తారు, అంతే కదా. మనం తొందర పెట్టాలి దేవుడి దగ్గర. కోట్ల మంది అడుగుతున్నారు దేవుణ్ణి. నీకు అవసరమైతే ముందుగా తొందర పెట్టి దేవుణ్ణి. తొందర పెట్టకని ఎత్తాలి, ఆయన తెలుసు కదా, ఆయన తెలుసు అని అంటావు. అయితే నాకు తెలిసిలే, ముందు ఎవరు తొందర పెడితే వాళ్ళకి ఇచ్చేస్తుంటాడు. నువ్వేమైనా చదువుతావు, నీకు దేవుడికి తెలుసు కదండి, జరుగుతాయి, జరిగేటప్పుడే జరుగుతాయి అంటే సంవత్సరాలు గురించి గడిచిపోతాయి. నువ్వు తొందర పెట్టు. దేవుని ఏం చేయలేమా, తొందర పెట్టాలి. మాటికి అడగాలి. దేవునికి ఇచ్చిన వాగ్దానం నీకు ఇస్తానన్నది మాటికి ఏం చేయాలంటే దేవుణ్ణి నువ్వు విసిపెక్కించేయాలి. దేవుణ్ణి ఇదిగో ఒక మనుషుడే దేవుడు భయం లేనోడు, మనుషులు లెక్క చేయనాడు, కొంతకాలం ఒప్పకపోయినా మాటికెళ్ళి మాట్లాడితే ఒక మనిషే హృదయం మార్చుకున్నాడు. ఆ 7వ వచనం అంటాడు, దేవుడు తాను ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు నన్ను గుర్చి మొర్ర పెడితే నేను న్యాయము చేస్తానా. ఆయన త్వరగా న్యాయం తీరుతాడు. సరే, ఒక మనుషుడే కొంతకాలం ఒప్పకపోయినా న్యాయం తీర్చినవాడు దేవుడు. నన్ను ఎవరు ఏర్పరచుకున్నారు? ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన న్యాయం తీర్చరా, త్వరగా న్యాయం తీర్చేతాడంట. అయితే ఎలా అడుగుతున్నావు నువ్వు? పాపం లేకుండా అడుగుతున్నావా? సందేహంతో అడుగుతున్నావా? నమ్మి అడుగుతున్నావా? ఎలా అడుగుతున్నావు నువ్వు? అడిగే విధానం ఎలా అడుగుతున్నావు నేను నువ్వు చూసుకో. ఇందులో అన్నీ నీ ఉంటే త్వరలో దేవునికి అద్భుతం, నీకు ఇష్టమైనది ఖచ్చితంగా నీకు ఏది ఇష్టమో అదే దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ విధంగా అడగాలన్నాడో ఇప్పుడు దాకా చూసుకున్నాం, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. కార్యం ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నువ్వు ఇలాగ అడిగితే 5 విషయాలు. ఎన్ని విషయాలమ్మా? 5 విషయాలు. ఎలా అడగాలి? 1, దేవుడికి చిత్తమైతే, దేవుడికి ఇష్టమైతే. 2, అంటే అపనమ్మకం లేకుండా దేవుణ్ణి అడగాలి. 3, విశ్వాసముతో అడగాలి. 4, అయిపోయింది. విశ్వాసం అంటే ఏంటి? పాపము లేకుండా దేవుణ్ణి అడగాలి. మన హృదయంలో ఏమంటాడు కదా, నేను పవిత్రుడినై యథార్థమంతుడై ఉండి ఎడలా ఖచ్చితంగా దేవుడు నా యందు శ్రద్ధ నిలుపుతాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. నీ హృదయంలో ఏముండకూడదు, ఇంత శ్రద్ధ ఎట్టుకుంటావు, అవసరమైంది ఉండదు.
అందుకే మొదట మనం రెండోది చదువుకున్నాం కదా, నా యందు మీరును నీ యందు. అది హృదయంలో ఏముండాలి? దేవుడు మాటలు ఉండవు. 5 వేసేస్తావు. పున్నమ్మ ఏదో ఉంది, ఆ అమ్మ ఏదో ఉంది, ఈ అమ్మ ఉందని బుర్రకాయలో ఇక్కడ బోల్డ్ చెత్త ఎట్టేసుకుంటావు. ఆ చెత్త ఎట్టేట్టుకుంటే దేవుడి దగ్గరికి చేరదు. అందుకే అవన్నీ తీసేసి దేవుడు మాటలు ఉంటే దేవుడు అంటే వాక్యమే దేవుడు ఉంటే నీలో పాపం ఉండదు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే ఆలకెత్తాడు. ఆఖరిగా ఏమన్నాడు? విసుగుదల లేకుండా ప్రార్థించు. ఏమనకూడదమ్మా? విసుగుదల ఉండకూడదు. అలా అడిగితే ఖచ్చితంగా నీకు ఏది ఇష్టమో అడుగు, నిర్ణయ కాలమందు అవన్నిటిని దేవునికి ఇచ్చునుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరం ప్రార్థన చేసుకుందాం.